ప్రజలకు మీరు ఏమని హామీలు ఇస్తా ఉన్నారు? మాకు ప్రోత్సాహంగా మద్దతునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎలాంటి హామీలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు? జాబ్స్ వచ్చేటట్టు, వాళ్ళు చదువుకునేటట్టు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద లోన్స్ వచ్చేటట్టు. అంటే మీరు ప్రచారానికి వెళ్తూ ఉంటే ప్రజలు ఏమని ప్రశ్నలు చేస్తున్నారు, ఏమని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు? మమ్మల్ని ప్రజలు ఎట్లాంటి క్వశ్చన్ చేయట్లేదు. అందరూ కలిసి నన్ను ఆహ్వానిస్తున్నారే కానీ ఎక్కడ కూడా నాకు మార్కు మచ్చ లేకుండా నేను తీసుకొచ్చి సంజన గారి అడుగుజాడలో నడిచే వ్యక్తులంగా వారు చూపెట్టే బాటలు మేము నడుస్తున్నాము. ఎలక్షన్ వరకే ఫైట్, తర్వాత డెవలప్మెంట్ అనేది. సంజన ఏ మార్గం అయితే చూపిస్తాడో అదే మార్గంలో పోతామని చెప్పి మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందా బీజేపీ? 100%. డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? డెవలప్మెంట్ కావాలా, లేకపోతే ఒక ఉష్క ట్రిప్ పడితే వచ్చి వసూలు చేసేటోళ్ళు కావాలా? మీరు తేల్చుకునే సమయం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అటు మున్సిపల్లో కావచ్చు, ఇటు కార్పొరేషన్లో కావచ్చు ఎన్నికల కోలాహలం అయితే మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావిడిగా ప్రచారం చేస్తూ ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. ప్రస్తుతం మనం 62వ డివిజన్ పెద్దపల్లి శ్రీలేఖ జితేందర్ గారుల దగ్గర ఉన్నాం. వారు ఎలా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు, అసలు ప్రచారంలో వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. ప్రచారంలో ప్రజలకు మీరు ఏమని హామీలు ఇస్తూ ఉన్నారు? గతంలో చేసిన డెవలప్మెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మాకు ప్రోత్సాహంగా మద్దతునివ్వడం జరుగుతుంది. చిన్న చిన్న పనులు ఆగిపోయినప్పటికీ కూడా అవి వాళ్ళు లెక్క చేయకుండా కూడా నెక్స్ట్ ఇప్పుడు సంజన నేతృత్వంలో ఖచ్చితంగా మేయర్ పదవి దక్కించుకుంటాం కాబట్టి ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయని వాళ్ళు నమ్మకంతో మాకు మద్దతునివ్వడం జరుగుతుంది. మీరు ఇంటింటికి వెళ్తున్న సందర్భంగా ఏం కావాలని అడుగుతున్నారు? ఇప్పుడు మున్సిపల్ అంటే మెయిన్గా రోడ్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, ఇవి మెయిన్గా అడుగుతారు. ఆగిపోయిన పెన్షన్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కానీ వాటి మీద దృష్టి పెడదామని చూస్తున్నాం. ముఖ్యంగా మీరు యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎలాంటి హామీలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు? యువతకి జాబ్స్ వచ్చేటట్టు, వాళ్ళు చదువుకునేటట్టు, మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద లోన్స్ వచ్చేటట్టు, అవి వాళ్ళ చేతుల వరకు అందేటట్టు ట్రై చేస్తామని చెప్తున్నాను. మొత్తంగా ప్రచారంలోనైతే శ్రీలేఖ జితేందర్ గారు అయితే వారి డివిజన్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. జితేందర్ గారు కూడా ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రస్తుతం అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ప్రచారానికి వెళ్తూ ఉంటే ప్రజలు ఏమని ప్రశ్నలు చేస్తున్నారు, ఏమని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు? మమ్మల్ని ప్రజలు ఎట్లాంటి క్వశ్చన్ చేయట్లేదు. ఇక్కడ ప్రతిపక్షం నుంచి వచ్చిన నాయకులు, మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇక్కడికి వచ్చి శ్రీరామ బుక్ స్టాల్ రోడ్డు గురించే ప్రస్తావన తీసుకొస్తున్నారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఒక బీఆర్ఎస్ నాయకుడు చేస్తే రోడ్ ఆగిందని ముచ్చట చెప్తలేరు. మరి ఈ 2.5 ఏళ్ళ నుంచి వచ్చిన కాంగ్రెస్ దాని గురించి పట్టించుకోకుండా కాలయాపన చేసి ఇవాళ మేము వచ్చి 60 రోజుల రోడ్ వేపిస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు భావ్యమని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఇంకొకటి, మీరు మెయిన్గా కనిపించని రోడ్లే ఒకటి మీకు కనిపిస్తున్నాయి కానీ మేము చేసిన పనులు మీకు కనిపిస్తలేవు. మేము స్మార్ట్ సిటీ ప్రకంగా ఇంత పెద్ద రోడ్డు, మనం నిలబడ్డ రోడ్డు ఇంత మంచి సుందరీకంగా మీకు లైట్లు చూస్తేమి, ఏది చూస్తేనేది ఎంత బ్యూటిఫికేషన్గా అయింది. పక్కకున్న దీనికి ఆనుకొని ఉన్న ప్రతి స్ట్రీట్ మొత్తం కూడా సీసీ రోడ్ చేయడం జరిగింది. వాటర్ పైప్ లైన్లు కొత్తగా వేయడం జరిగింది. మరియు మెయిన్గా ప్రజలకు అందుబాటులో ఉన్నగా నేను అందుబాటులో ఉన్నంత ఎవరు లేరు. ఇంకొకటి, నేను గతంలో 5 ఏళ్ళ నుంచి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఆశించిన పర్సన్ ఎవరు ఉన్నారంటే జితేందర్ ఒక్కడే. మా వాడలో 60 మందిని మీరు, మా వాడ 62, మీరు ఎవరన్నా ఒక్కరినన్నా 40-50 ఇండ్లు కట్టిండ్రు మా దాంట్లో. ఒక్కరన్నా కూడా జితేందర్ ఫలానా మా ఇంటికి 5,000 తీసుకున్నాడని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే నేను పోటీ చేయనని చెప్పి కూడా, మా మిస్సెస్తో పోటీ చేయనని చెప్పి కూడా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఇంత భీమాగా ఇంత బల్ల కొట్టి ఎందుకు చెప్తున్నానంటే ప్రజల శ్రేయస్సుకే, వాళ్ళ దృష్టి, వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళు ఇల్లు బాగుంటే అన్నీ బాగుంటాయి అని చెప్పి ఇంటెన్షన్తో నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. దగ్గర పోయి పరామర్శించి వాళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఆశించిన వ్యక్తిగా ఇవాళ నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి నాకు ఓటు వేయాలని స్వగౌరవంగా నా మనస్సాక్షిగా వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టనోళ్ళుగా నేను ముంగటికి పోయి నా సతీమణి పోతే కూడా అందరూ కలిసి నన్ను ఆహ్వానిస్తున్నారే కానీ ఎక్కడ కూడా నాకు మార్కు మచ్చ లేకుండా నేను తీసుకొచ్చిన. వితంతువులకు కావచ్చు, ఇటు విడోలకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, పెన్షన్లు అందరికీ అందుతున్న తరుణం అయితే ఉందా మన దగ్గర?
పెన్షన్లు మా వాడలో 40-50 పెన్షన్లు మొత్తం శాంక్షన్ అయినాయి. ట్రెజరీ నుంచి వెళ్ళి పాస్ అయ్యేది ఉన్నది, అది ఇంతవరకు పాస్ కాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అలసటగా చేసింది. ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. మీరు పెన్షన్లు ఎందుకు ఆపుతున్నారు? మీరు ఒక్కరికన్నా పెన్షన్ ఇచ్చిండ్లా? ఖచ్చితంగా ఇక్కడ సంజన్న గారి అడుగుజాడలో నడిచే వ్యక్తులంగా వారు చూపెట్టే బాటలు మేము నడుస్తున్నాము. వారు ఒకటే చెప్తారు, ఎలక్షన్ వరకే ఫైట్, తర్వాత డెవలప్మెంట్ అనేది. వారు తీసుకొచ్చిన ఫండ్స్ ఇంతవరకు ఏ ఎంపీ కూడా తీసుకురాలేదు. అట్లాంటి వ్యక్తి కింద అండర్ కింద మేము అందరం ఉన్నామండి. మేము స్వగౌరవంగా గట్టిగా చెప్పదలుచుకున్నాం. సంజయ్ ఏ మార్గం అయితే చూపిస్తాడో అదే మార్గంలో పోతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మొత్తంగా మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందా బీజేపీ? 100%. మన దేశవ్యాప్తంగా మోడీ గారిని చూసి ఎట్లయితే ఎంపీలు గెలిచారో అదేవిధంగా ఇక్కడ సంజనను చూసి ప్రతి ఒక్క కార్పొరేటర్ గెలవబోతున్నారు. మేము గెలిచి ఇక్కడ మేయర్ పీఠం మేము దక్కించుకుంటామని చెప్పి కూడా మేము సగౌరవంగా చెప్తున్నాం. డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? మీరు డెవలప్మెంట్ కావాలా, లేకపోతే ఒక ఉష్క ట్రిప్ పడితే వచ్చి వసూలు చేసేటోళ్ళు కావాలా? మీరు తేల్చుకునే సమయం వచ్చింది. మీరు ఖచ్చితంగా డిసైడ్ చేసుకుని వచ్చింది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, నేను చేసిన సేవలు కానీ నేను చేసిన డెవలప్మెంట్ కానీ దృష్టిలో పెట్టుకొని నేనున్న అందుబాటులో ఎట్లయితే ఉన్నానో అది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మా సతీమణి శ్రీలేఖని గెలిపిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ డివిజన్లోని మహిళలు ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నారు. అసలు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు కదా, ఎట్లాంటి మాటలు చెప్తా ఉన్నారు జనాలందరూ మాకు ఓటేస్తామని చెప్తున్నారు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మాకు అన్నయ్య కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. 100% అన్నయ్య గారు విన్ అయ్యారు. ఇక బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. మేయర్ పీఠం కూడా మాకే వస్తుంది. ఓకే అండి, మాకు అన్నయ్య చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, అన్నయ్యను గెలిపించుకుంటాం. మా 62 డివిజన్ ప్రజలందరూ కూడా అన్నయ్యకే సపోర్టింగ్గా ఉన్నారు. మరికొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంతవరకు అభివృద్ధి ఉంది, ఇంకా ఎలాంటి పనులు చేయాలి? నా పేరు రాధిక. ఫస్ట్ 55 డివిజన్, ఇప్పుడు 62 డివిజన్ అయింది. పెద్దపల్లి జితేందర్ అన్న నాయకత్వంలో చాలా మంచి రోడ్స్ అయినాయి. అందరికీ మంచిగా జరిగింది, కానీ ఏ రోజు ఎక్కడ కానీ ఒక మార్క్ అనేది రాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడైతే మేము రోడ్స్ కోసం బైకాట్ చేసాం. రోడ్డు మీద, హైవే రోడ్డు మీద మా గల్లీ పోయి బైకాట్ చేసినందుకు అంత కష్టపడి చేసినందుకు దక్కించుకున్నాం. ఒక 2 రోడ్లు అయితే దక్కించుకున్నాం మేము. కానీ అయినా కూడా ఇంకా చేస్తున్నా కూడా వాళ్ళు మా మీద కొంచెం కన్ను పెట్టేసి మమ్మల్ని ఇంకా ముందుకు జరగనీయకుండా చేసేళ్ళు. ఆకుల శైలజ శ్రీరామ్ బుక్ స్టాల్ గల్లీ, ఆకుల శైలజ, యశోద కృష్ణ హాస్పిటల్, ఈ 2 రోడ్లు అయితే జరగనీయలే. అక్కడ కూడా మేము బైకాట్ చేసినాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో పనులు అవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి, దాని గురించి మీరేమంటారు? లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రాలేదు. గత కొన్ని సంవత్సరాలు 6 పథకాలు అన్నాడు. ఒక బస్సు ఒకటి ఇచ్చాడు. కానీ దీంట్లో ఒక విషయం చెప్పదలుచుకున్నా, బస్సు ఇచ్చాడు రేవంత్ రెడ్డి, కానీ బస్సు ఎక్కిన ప్రతి చోట ఒక ఆడవాళ్ళని అవమానించడం జరుగుతున్నాయి. ఎందుకు మేము అడగలేదు కదా బస్సు ఇవ్వమని, ఫ్రీ బస్సు ఇవ్వమని ఎవరు అడగనందుకు నువ్వు ఇచ్చినందుకు మరి రోడ్ల మీద బస్సులలో వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నారు? మేము అడగలేదు కదా. మరి మీరు అడిగిన ఒక్కొక్క మనిషికి 2500 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇల్లులు అన్నారు, ఇల్లులు ఎక్కడిచ్చిల్లు ఎవరికి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తాను గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది అంటే ఇంకా 3 సంవత్సరాలకు నేను ఇంకోసారి గెలుస్తా, నాకు ఇల్లులు ఇస్తారని చెప్పేసి ఆలోచన మీద ఉన్నాడా? ఈ పథకం ఇచ్చిన ఆ పథకం ఇచ్చిన అని రాసినావు. ఆ పథకాలు మేము చదివితే మాకు వస్తున్నాయి జాబులు. ఇప్పుడు ఫస్ట్ నుండి చదివినాయి పక్క పెట్టినావు, నీ పథకాలు ఎక్కడ ఇచ్చినావు నీకు తెలియదు. ఇప్పుడు చదివితే మాకు జాబులు వస్తాయా? ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు 62వ డివిజన్లోనైతే బీజేపీ గెలుపు ఖాయం.
అని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మేయర్ పీఠం కూడా మేమే దక్కించుకుంటామని ముక్తకంఠంగా చెప్తున్నటువంటి పరిస్థితి. నేడు కరీంనగర్ మొత్తాన్ని కూడా కాషాయమయం చేసే విధంగా బండి సంజయ్ గారి ఆదేశం మేరకు ప్రతి డివిజన్ నుండి కూడా మహిళలు తలపాగలతో టవర్ సర్కిల్ వరకు కూడా చేరుకొని అక్కడ సభ నిర్వహించే పరిస్థితి ఉంది.